నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము మొలకలతో ఒక మంచి రెసిపీ చూద్దాము. ఇది స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మొలకలతో చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా. మహారాష్ట్ర స్పెషల్ మిస్సల్ పావ్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీన్ని పావులతో కాకుండా పూరీలతో కూడా తినొచ్చు. మొలకెత్తిన విత్తనాలు కనుక ఇంట్లో రెడీగా ఉంటే ఈ రెసిపీ 10-15 నిమిషాలలో రెడీ అయిపోతుంది. ఇది మనం బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి పావు కప్పు పెసర్లు వేసుకుంటున్నాను. అలాగే పావు కప్పు ఎర్ర పెసర్లు అంటాం కదా, అవి కూడా వేసుకొని రెండింటిని బాగా కడగాలి. కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇవి ఎంత బాగా నానితే మనకి మొలకలు అంత బాగా వస్తాయి. నేను 7-8 గంటల పాటు నానబెట్టుకున్నాను. 8 గంటల తర్వాత చూడండి, ఇలా బాగా నానిపోయి మనకు సైజు కొంచెం పెద్దగా అయ్యాయి కదా. ఇప్పుడు ఈ నీళ్ళను వంపేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసేసుకోవాలి. మనము మొలకలు కట్టుకోవడానికి కాటన్ క్లాత్ అయితే మనకు మొలకలు బాగా వస్తాయి. చూడండి, ఇలా నేను ఈ బట్టలో వేసి గట్టిగా మూట కట్టేసుకుంటున్నాను. పైనుండి కొంచెం నీళ్లు చిలకరించుకొని గిన్నెలో పెట్టి పైనుండి మూత పెట్టేసి ఏదైనా డార్క్ ప్లేస్లో పెట్టి 1-2 రోజులు అట్లే పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, 2 రోజుల తర్వాత నేను ఈ మూటని ఇప్పి చూపిస్తున్నాను. నాకు మొలకలు బాగా వచ్చాయి. చూడండి ఇలాగా. ఇప్పుడు వీటన్నిటిని గిన్నెలోకి తీసుకొని బాగా కడగాలి. మొలకలు ఎప్పుడే కానీ మనము కడిగి వండుకుంటే మనకు ఏ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నేను ఒకసారి కడిగి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము గ్రేవీ కోసం 1 కప్పు నిండా కట్ చేసిన ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఒక పెద్ద సైజు టమాటో తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 1 లీటర్ వరకు నీళ్ళని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని నేను పక్కన గ్యాస్ పైన పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్యాస్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లోకి 1/2 కప్పు వరకు నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర కూడా వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసి మంచిగా వేగనివ్వాలి. ఈ మసాలాని 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూడండి, 1 నిమిషం తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే పావు టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె కొంచెం పైకి తేలేంత వరకు మనము ఈ మసాలాని వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇలా కొంచెం నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము కడిగి పక్కన పెట్టుకున్న మొలకలను కూడా దీంట్లో వేసేసుకుందాము. ఈ మిసల్ పావ్ రెసిపీ మహారాష్ట్రలో చాలా ఫేమస్. ఇది మీరు ఒక్కసారి ట్రై చేయండి. నేను మిసల్ పావ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో అది కూడా వీడియో చేసి పెట్టాను. డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 1-2 నిమిషాలు మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా వేగి ఈ మొలకలకు పట్టేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల మిసల్ పావ్ మసాలా వేసుకోవాలి. ఇది హోమ్మేడ్ మసాలా. ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం కూడా వేసుకోవాలి. ఇది చూడ్డానికి ఎర్రగా బాగా కనిపిస్తుందని. మీ దగ్గర కాశ్మీరీ కారం లేకపోతే నార్మల్ కారం అయినా వేసేసుకోవచ్చు.
ఇవి కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ పైన నూనె తేలేంత వరకు మనం వేయించుకోవాలి. అప్పుడు మనకి మసాలా అంతా బాగా కుక్ అయ్యి ఈ మొలకలకు బాగా పట్టేసుకున్న తర్వాతనే మనకి మీదికి నూనె పేరుకుంటుంది. ఆ తర్వాత మనం వేడి నీళ్ళని పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి కొద్దిగా మిక్సీ జార్లో పోసి అవి పోసుకున్నాను. ఆ తర్వాత 4 కప్పుల నిండా నీళ్ళు పోసుకోవాలి, ఆ వేడి నీళ్ళు. ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే మాత్రమే మనం పోసుకున్న నూనె పైకి తేలుతూ చూడడానికి చాలా బాగుంటుంది, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది. నేను పోసుకున్న 4 కప్పుల నీళ్ళు నాకు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్స్ రానిద్దాము. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కుక్కర్లోని సీట్ అంతా వెళ్ళిపోయేరాక ఆగి ఆ తర్వాత మూత తీయాలి. ఈ మిసల్ పావ్ రెసిపీకి ఇలా కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తినేయండి. వేడి వేడి మిసల్ పావ్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.